తులాభారం 6వ భాగం. 5వ భాగంలో మనో చదువుకోవడానికి నిర్ణయించుకొని అన్నతో వెళ్ళనంటుంది. ఇక చదువుకోవడం, కుట్టు పని నేర్చుకోవడం కూడా మొదలు పెడుతుంది. మళ్ళీ 2 నెలల తర్వాత శివం వస్తే తను రానని ఖండితంగా చెప్పి తను కుట్టిన గౌన్లు చూపించి ధైర్యంగా మాట్లాడడం చూసి శివం ఆశ్చర్యపోతాడు. భాను ప్రవర్తన తల్లికి తనకు కూడా నచ్చదు. కథ కొనసాగుతుంది. తండ్రి మాట నిలబెట్టడానికి అన్నట్టు ఇంకా చాలా శ్రద్ధగా పట్టుదలగా చదవసాగింది మనోరమ. బావగారులిద్దరూ అలా ఊరికే తనని చూసి వెళ్ళడానికి వచ్చారంటే నమ్మేంత అమాయకత్వం మనోరమలో ఇప్పుడు లేదు. ఉదయం కళావతితో 5ంటికి లేచిందంటే రాత్రి పడుకునేసరికి కనీసం 11 గంటలవుతుంది. ఒక్కోసారి రాత్రి 12 గంటలు కూడా అవుతుంది. అయినా అలసటగా అనిపించడం లేదు. ఉదయం లేస్తూనే మార్నింగ్ వాక్, తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ చేయడం, కొంచెం సేపు పేపర్ చూడడం, స్నానం, పూజ, వంట చేసేసిన తర్వాత చదువుకోవడం, మధ్యాహ్నం కుట్టు పని, సాయంత్రం మళ్ళీ ఇంటి పని, చదువుకోవడం. కళావతి ఎంత చెప్పినా ఇంటి పనికి రానియదు. నాకు నిజంగా చదువు కావాలంటే నువ్వు ఇంటి పని చేయడానికి రావద్దు మొండిగా చెప్పేసింది. అందరూ ఏమనుకుంటారు మనో, ఆఖరికి ఇంట్లో పని చేయడానికే నిన్ను ఇక్కడ ఉంచుకున్నానంటారు అంది. ఈ మాటలు ఇంకెవరైనా అంటే బాగుంటుందేమో కానీ నువ్వంటే ఏం బాగుండలేదు. మనం తప్పు లేనప్పుడు ఎవరికీ భయపడక్కర్లేదని నువ్వే కదా చెప్పావు, గుర్తు చేసింది. మనోరమ చాలా ఎదిగిపోయినట్టు అనిపించింది. అదేం పైకి కనబడనీయకుండా చాలా బాగుంది. భయపడడం అంటే మంచి పనులు చేయడానికి, ఇది నాకు చాలా మంచి పని అనేసి వెళ్ళిపోయేది. ఇంటి అలంకరణ కూడా రకరకాలుగా చేసేది. ఆ హాలుని వారానికో రకంగా తీర్చిదిద్దేది. మొదట్లో సోఫా సెట్టు కదపడానికి భాను ఏమైనా అంటాడేమోనని భయపడింది. అతను ఒకసారి క్యాంపుకి వెళ్ళినప్పుడు సోఫా సెట్టు మార్చేసింది. అతను వచ్చి గుర్తించాడో లేదో కానీ ఏమీ అనలేదు. ఎవరింటికైనా వెళ్ళినా, టీవీలో చూసినా, పత్రికల్లో చదివినా దానికి తన నైపుణ్యంతో చక్కగా ఆ హాలుని తీర్చిదిద్దేది. ఆ హాల్ ఏమిటి, ఒక్క భానుగది మినహాయించి ఇల్లంతా అందంగా ఆకర్షణగా తీర్చిదిద్దేది. చేస్తున్న కొద్దీ ఇంకా కొత్త కొత్త ఐడియాలు వచ్చేవి. ఉత్సాహంగా చేయగలిగేది. కళావతి ఇల్లు ఎప్పుడూ కడిగిన ముత్యంలా ఉంచేది. కానీ ఇంత అలంకరణ ఎప్పుడూ చేసేది కాదు. ఆవిడకంత టైం ఉండేది కాదు. ఇంచుమించుగా ఆవిడ జీవితంతో హోరాహోరే పోరాడి నెగ్గింది. క్రమశిక్షణగా శ్రద్ధగా జీవితాన్ని తీర్చిదిద్దుకున్న అలంకరణ విషయంలో ఆవిడికి శ్రద్ధ లేదు. మనో, నీ శ్రద్ధ టైము ఇంటి అలంకరణకే సరిపోయేలా ఉంది మందలింపుగా అంది ఓసారి. అలా ఎప్పుడూ చెయ్యనత్తయ్యా. నేను పరీక్ష పాస్ అయితే సంతోషించే వాళ్ళకన్నా నేను నెగ్గకపోతే హేళన చేద్దామని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారని నేను మర్చిపోను. చదువు తర్వాతే ఇవన్నీ చేస్తున్నాను అంది. మనోరమ వచ్చి ఇన్నాళ్ళైనా పన్నెత్తి పలకరించడం, కనీసం కన్నెత్తి కూడా భాను చూడలేదు. అసలు ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందని, ఆమె తిరుగుతోందని కూడా పట్టించుకోలేదు. మొదట్లో రమ చాలా భయపడేది కానీ ఇప్పుడు తలంచుకొని మామూలుగా వెళ్ళిపోతుంది. వచ్చి రాని హిందీ, ఇంగ్లీషు బెరుకు లేకుండా మాట్లాడేసేది. లేకపోతే ఆ భయం అలాగే ఉంటుందని. మనోరమకి పరీక్షలు దగ్గర పడుతున్నాయి. భయం అయితే లేదు కానీ గమ్మత్తైన కంగారు మాత్రం చోటు చేసుకుంది. ఇన్నాళ్ల కష్టం ఫలించబోతోంది అని అనుకోవడానికి మాత్రం ఒక్కొక్కసారి జంకుగా అనిపించేది. ఎప్పుడైతే అలా అనిపించిందో ఇంకా పరీక్షల సంగతి తలుచుకోవడం మానేసి ఎప్పటిలా చదువుకోసాగింది. 1-2 వారాలు నువ్వు ఇంటి పని తగ్గించేయాలి మనో, కాస్త విశ్రాంతి కూడా అవసరం. కుట్లు అల్లికలు పరీక్షలు అయ్యే వరకు అసలు చెయ్యొద్దు అంది కళావతి. మనోరమ సరే అంది. కుట్లు అల్లికలు మానేసింది కానీ ఇంటి పని మానలేదు. కళావతి కసిరి ఉదయం వంటజోలికి మాత్రం రానిచ్చేది కాదు. ఇంకా కళావతికి కోపం తెప్పించడం ఇష్టం లేక వంటజోలికి వెళ్ళటం మానేసింది. కొంత పని చింటూ తీసుకున్నాడు. మనోరమ పరీక్షలు వారం రోజుల్లోకి వచ్చాయి. చాలా దీక్షగా చదువుకుంటోంది. కళావతి కాఫీ కూడా చింటూ చేతే పంపిస్తోంది. నీకు చదువుకోవాలని లేనప్పుడు విశ్రాంతిగా పడుకో, కానీ వంటగది ఛాయలకు కూడా రావద్దంది. సరే అని నవ్వింది మనోరమ. కళావతి అభిమానంగా ఈ పరీక్షలు అయ్యే వరకు చేసి పెడదామనుకుంది. కానీ పరీక్ష పెట్టినట్లు ఆ పూట నిద్రలేచేసరికి ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది. లేవలేకపోయింది. పడుకుంటే మనోరమ తనని ఇంకే పని ముట్టుకోనియదని ఎలాగో ఓపిక చేసుకొని లేచింది. మార్నింగ్ వాక్కి వచ్చే ఓపిక అస్సలు లేదు. తను రానంటే తలక్రిందులైనట్లు చూస్తుంది. దాంతో అనుమానం వచ్చేస్తుందని బయలుదేరింది. రోజూ పోటీగా ఇద్దరు నడిచేవారు.
కానీ ఈరోజు కళావతి వెనకపడింది. మనోరమ 2-3 సార్లు ఆగి వెనక్కి చూడాల్సి వచ్చింది. ఏమిటత్తయ్య ఈవేళ? ఆశ్చర్యంగా చూసింది. కళావతి నవ్వింది. పెద్దతనం వచ్చేసిందనిపిస్తోంది మనో. ఈ మధ్య నిన్ను అందుకోలేకపోతున్నాను. అందులో ఒక్క పని నన్ను చెయ్యనీయకుండా నాకు బద్ధకం నేర్పేశావు అంది. నన్ను ఇంకా ఎంకరేజ్ చేయడానికి పెద్దతనం నటిస్తున్నావు అవునా అంది. అంటే నాకు పెద్దతనం రాదంటావా? ఎప్పటికీ నీకు ముసలితనం రాదు. 90 ఏళ్ళొచ్చినా నువ్వు ఇలాగే ఉంటావు. ఎలా చెప్తున్నావు? నిన్ను చూసే చెప్తున్నాను అంది. అలా మాటల్లో పెట్టి ఇంటికి తీసుకొచ్చేసింది. ఆ పూట మర్నాడు చాలా ఓపిక చేసుకుని తిరిగింది. 3వ రోజు అస్సలు లేవలేకపోయింది. ఒళ్ళు నొప్పులు, జ్వరం, తలనొప్పితో చాలా బాధపడింది. మనోరమ కంగారు పడిపోయింది. ఎప్పటి నుండత్తయ్య జ్వరం అంది. ఈ పూటే, రాత్రి కూడా లేదు. అయ్యో, ఈ జ్వరం ఇప్పుడే రావాలా అంది దిగులుగా. ఇంత హఠాత్తుగా ఎలా వచ్చింది? ఆశ్చర్యంగా అనుకుంది. కళావతి ముఖం కడుక్కుని వచ్చేసరికి వేడి కాఫీ తీసుకొచ్చింది. మనో, అవన్నీ చింటూ చేస్తాడు, భాను చేస్తాడు. నా మాట విని ఈ పనులన్నీ పెట్టుకోకమ్మా బ్రతిమిలాడి ధోరణిలో అంది. అలాగే అత్తయ్య, నువ్వేం బెంగ పెట్టుకోకు అంది. భాను వచ్చి మమ్మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం అన్నాడు. రాలేను భాను, ఇంటికి తీసుకురా అంది. అప్పుడు కంగారుగా తల్లి దగ్గరికి వచ్చి ఒంటి మీద చెయ్యేశాడు. ఒళ్ళు కాలిపోతోంది. అబ్బా, ఎప్పటి నుండి మమ్మీ జ్వరం? జ్వరంతో ఎందుకు తిరిగావు అన్నాడు. ఆవిడ మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. భాను వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చాడు, మందులు ఇచ్చాడు. భాను ఆ పూట సెలవు పెట్టేశాడు. తల్లికింత జ్వరం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రాలేదనుకున్నాడు. తనకి పరీక్షలప్పుడు వచ్చింది జ్వరం. తనప్పుడు భయపడ్డాడు కూడా. 2 రోజులైనా కళావతి జ్వరం తగ్గలేదు. ఆవిడికి ఈ టైంలో జ్వరం వచ్చినందుకు చాలా బాధపడుతోంది. భాను సెలవు పెట్టేశాడు. అయ్యో, ఇప్పుడే రావాలా జ్వరం అంది. జ్వరం వచ్చినందుకు బాధపడాలి కానీ ఇప్పుడే రావాలని బాధపడతారేమిటి? ఇంకోసారి వస్తే పర్వాలేదా? ఆశ్చర్యంగా అడిగాడు. అవును, భాను తర్వాత వచ్చినా బాధపడకపోదును. ఇప్పుడు మనుకి పరీక్షలు వచ్చేస్తున్నాయి. ఎలా చేసుకుంటుంది? ఇన్నాళ్ళు నన్ను కూర్చోబెట్టి చేసింది. ఈ పరీక్షలు అయ్యే వరకు వంటగదిలోకి రానియకుండా ఉండాలనుకున్నాను. నేనే చేయించుకుంటున్నాను బాధగా అంది. భాను మాట్లాడలేదు. చాలాసేపు అయింది. టెంపరేచర్ చూస్తాను అన్నాడు. తల్లికి టెంపరేచర్ చూశాడు. ఇవ్వవలసిన మందులు ఇచ్చాడు. అతనికి 2 రోజుల నుండి ఇబ్బందిగానే ఉంది. చింటూ ఇంట్లో ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేదు. చింటూ స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనోరమ అన్నం, కూర, పప్పు వేరువేరు గిన్నెల్లోకి తీసి భానుకి డైనింగ్ టేబుల్ మీద మూత పెట్టేసి యువతలకు వచ్చేస్తోంది. రాత్రైతే తోడు చింటూ ఉంటాడు. పగలే ఇబ్బందిగా ఉంటుంది. ఇంట్లో ఉన్న మూలాన ఇంకోసారి టీ, కాఫీ కావాలన్నా ఇబ్బందిగా ఉంది. 2 సార్లు వంటగదిలోకి వెళ్ళాడు కాఫీ పెట్టుకుందామని. మనోరమ ఏదో పని చేస్తూ అక్కడే ఉండటంతో వెనక్కి వచ్చేశాడు. ఇంట్లో ఉంటే అతను కాఫీ, టీ ఏదో ఒకటి తీసుకుంటాడు. ఇప్పటికీ అతను కాఫీ తాగి 2 గంటలు దాటిపోయింది కానీ అలాగే కూర్చున్నాడు. కళావతి కాఫీ తాగుతుందేమోనని అడుగుదామని మనోరమ అక్కడికి వచ్చింది. తల్లి మంచం దగ్గర కుర్చీలో కూర్చున్న భాను అప్పుడే ఒళ్ళు విరుచుకుంటూ లేవబోతున్నాడు. అతన్ని అక్కడ చూసి మనోరమ తర్వాత అడగొచ్చులే అని వెనక్కి వచ్చేసింది. ఒక 5 నిమిషాలు ఆగి అతను వంటగదిలోకి వచ్చాడు. కాఫీ డికాషన్ తీసి ఉంచితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వవచ్చని స్టవ్ మీద గిన్నెతో నీళ్లు పెట్టి తలుపు పక్కనున్న అల్మరాలోంచి కాఫీ పొడి సీసా కోసం వచ్చింది. భాను గుమ్మం వరకు వచ్చాడు. మనోరమ ఆ గదిలో ఉన్న జాడలేదు. అతను ధైర్యంగా వంటగదిలోకి వచ్చాడు. 4 అడుగులు వేసేసరికి అతనికి అనుమానం వచ్చి ఆగిపోయాడు. స్టవ్ మీద గిన్నె, స్టవ్ వెలగడం చూసి కాఫీ పొడి సీసా తీసుకుని అప్పుడే ఇటు తిరిగిన మనోరమ ఆగిపోయింది. వెళ్ళిపోదామని ఇటు తిరిగిన భానుకి మనోరమ ఇబ్బందిగా నిలబడడం కనిపించింది. అతను వెంటనే బయటకు వచ్చి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతను వంటగదిలోకి వచ్చాడంటే భోజనం టైంకి కాఫీకి అని తెలుసు మనోరమకి. చింటూ లేడు. కాఫీ కలిపి పంపిద్దామంటే డికాషన్ తీసి కళావతి గదిలోకి వచ్చింది. కళావతి కళ్ళు మూసుకొని పడుకుంది. అత్తయ్య మెల్లగా పిలిచింది. నిద్ర పట్టిందేమో, పలకలేదు. ఒక 5 నిమిషాలు కూర్చుని తన గదిలోకి వెళ్ళిపోయింది. 4 రోజులైనా కళావతికి జ్వరం తగ్గలేదు. ఆవిడ బెంగ పెట్టుకుంది. ఇన్నాళ్ళు ఇంత కష్టపడి చదివింది. ఇలా పరీక్షల సమయంలో తనకి జ్వరం, అంత పని చేసుకుంటూ ఏం చదువుకుంటుంది? ఆ పూట డాక్టర్ని చంటి పిల్లల అడిగింది. డాక్టర్, 4 రోజులైనా తగ్గకపోవటం ఏమిటి? నాకు మంచి మందు ఇవ్వండి. నేను కనీసం 2 రోజుల్లో కోలుకోవాలి. ఈ రాత్రికే తగ్గిపోతే ఇంకా మంచిది. ఆ మాటకి భాను తెల్లబోయాడు. తల్లేనా ఇలా మాట్లాడుతున్నది అని. మీరేనా ఇలా మాట్లాడుతున్నది అన్న ఆశ్చర్యం కలుగుతోంది.
మీకు విశ్రాంతిగా కూర్చోవటం అలవాట్లేక అలా అంటున్నారు. మనిషికి తగినంత వ్యాయామం ఎంత అవసరమో విశ్రాంతి అంతే అవసరం. హాయిగా విశ్రాంతి తీసుకోండి నవ్వుతూ అన్నాడు. కళావతి అసలు సంగతి చెప్పింది. ఆ పిల్ల వచ్చాక నాకు అంతా విశ్రాంతిగానే ఉందండి. నా మేనకోడలికి పరీక్షలు. ఈ 4 రోజులు కాస్త చేసి పెడదామనుకున్నాను. ఎప్పుడూ లేనిది ఈ జ్వరం పట్టుకుంది దిగులుగా అంది. మీరు రాత్రి పగలు ఇదే ఆలోచిస్తున్నారా? అందుకే తగ్గటం లేదు. అయినా ఇంట్లో అబ్బాయి ఉన్నాడు, చింటూ ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటారు. మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు. డాక్టర్ వెళ్ళిపోయాక భాను తల్లితో అన్నాడు. రాత్రి పగలు ఇదే ఆలోచిస్తున్నావా? డాక్టర్ గారు అన్నట్లుగా అందుకే తగ్గటం లేదేమో. నువ్వు ఏది ఆలోచించడానికి వీల్లేదు. అవసరం వస్తే నేను వంట చేస్తాను, లేదంటే హోటల్లో తింటాం. కళ్ళు మూసుకొని పడుకో. నువ్వు ఆలోచించావంటే నేను అన్నం తిననంతే బెదిరింపుగా అన్నాడు. నీకు హోటల్ తిండి పడదు, నాకు తెలియదా? ఏదో ఒకటి చేసుకోండి. నిస్పృహగా అటు తిరిగి పడుకుంది. భాను చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు. తర్వాత టైం చూసుకున్నాడు. 10 గంటలవుతోంది. అతను లేచి హాల్లోకి వచ్చాడు. కాసేపు అలాగే నిలబడ్డాడు. ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా అనిపించింది. అతను వంటగది వైపు వచ్చాడు. గుమ్మం వరకు వచ్చిన అతను కొద్ది క్షణాలు అలాగే నిలబడిపోయాడు. తర్వాత లోపలికి అడుగేశాడు. లోపలికి అడుగు వేసినవాడు అలాగే నిలబడిపోయాడు. ఎడమ చేత్తో పుస్తకం పట్టుకుని కుడి చేత్తో స్టవ్ మీదేదో కలుపుతోంది మనోరమ. ఆ దృశ్యం చూసి అరక్షణం తెల్లబోయిన మాట నిజమే, కానీ వెంటనే నిశ్శబ్దంగా బయటికి వచ్చేశాడు. గ్యాస్ స్టవ్ వంటగదిలో ఓ పక్కకి ఉండడం వల్ల లోపలికి వస్తేనే కానీ స్టవ్ దగ్గర ఎవరైనా ఉన్నది లేనిది తెలీదు. ఎందుకో సడన్గా అతను ఏమీ ఆలోచించకుండానే చాలా రోజుల క్రితం గ్యాస్ అతను అది ఎంటీ సిలిండర్ అంటున్నా పర్వాలేదు అదే ఇయ్యి అన్న సంఘటన కళ్ళ ముందు మెదిలింది. వచ్చి మంచం మీద కూర్చున్నాడు. ఆ పక్కనే టీపాయ్ మీదున్న ఇంగ్లీష్ మ్యాగజైన్ తీసుకున్నాడు. పేజీలు తిప్పుతున్నాడు. ఓ పేజీలో ఏవో వంటకాలు కనిపించాయి. ఎప్పుడు వంటకాల గురించి చదవనివాడు తల్లి బాధ చూసి ఆ పూట వంట చేద్దామని ఆ శీర్షిక చదవసాగాడు. ఆ శీర్షికని చురుగ్గా చదవలేకపోయాడు. పుస్తకం టీపాయ్ మీద విసిరినట్టుగా పడేసి లేచి తల్లి గదిలోకి వచ్చేశాడు. మనోరమ తల్లి మంచం మీద కూర్చుని స్పూన్తో జావని తల్లికి పట్టిస్తోంది. అతను మెల్లగా వెనక్కి వచ్చేశాడు. అంతవరకు చదువుకున్న మనోరమ బద్ధకంగా వెనక్కి వాలింది. ఆ పూట కొంచెం అదోలా ఉంది. జ్వరం రాదు కదా అనిపించి భయం వేసింది. ఏదైనా మాత్ర వేసుకుంటే మంచిదేమో అనిపించింది. ఇంకా వంట చెయ్యాలి. ఈ ఇంట్లో రాత్రి వంట వేడివేడిగా చేసుకుని తినడమే అలవాటు. ఇంకా 7 గంటలు లేవడంతో కొంచెం టీ పెట్టుకుని తలనొప్పి బిళ్ళ వేసుకుని ఓ పావుగంట పడుకుని తర్వాత వంట చేయొచ్చని లేచి వంటగదిలోకి వచ్చింది. మామూలుగా వచ్చిన మనోరమ భానుని చూడలేదు. అతను స్టవ్ మీద బియ్యం కడిగి పడేసి ఆలుగడ్డలు చాకుతో ముక్కలు కట్ చేస్తున్నాడు. గబగబా వస్తున్న మనోరమ అతన్నక్కడ చూసి టక్కున ఆగిపోయింది. అడుగుల శబ్దానికి అతను వెనక్కి తిరిగాడు. అతను వంట చేయడమే ఆశ్చర్యమేసింది. సారీ అని వెంటనే యువతలకొచ్చేసింది. గదిలోకి వచ్చిన మనోరమ కాసేపు అలాగే కూర్చుండిపోయింది. భాను వంట ఎందుకు చేస్తున్నాడో అర్థం కాలేదు. చింటూ ఏమయ్యాడు అనుకుంటూ హాల్లోకి వచ్చింది. చింటూ అప్పుడే కొత్తిమీర తీసుకుని వస్తున్నాడు. మనోరమను చూసి నవ్వుతూ, ఈ పూట నీకు రెస్టు, వంట మాది అనేసి వంటగదిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడప్పుడే మాత్ర వేసుకోవడానికి లేదు అనుకుంటూ గదిలోకి వచ్చి పడుకుంది. మనోరమకి వేడి టీ, కాఫీ దేంతోనైనా వేసుకుంటే కానీ తలనొప్పి త్వరగా తగ్గదు. ఇంక రాత్రే వేసుకోవాలనుకుని అలాగే పడుకుంది. అలా ఎంతసేపు పడుకుందో చింటూ వచ్చి లేపే వరకు మెలకువ రాలేదు. బాగా నిద్ర పట్టేసింది. కళ్ళు కూరుకుపోతున్నట్టుగా ఉన్నాయి. లే భోజనం చేద్దు గాని అన్నాడు. ఆ మాటతో ఉలిక్కి పడింది. ఎంతైంది టైము అంది లేచి కూర్చుంటూ. 9 గంటలు అంటూ లేచి నిలబడింది. అప్పుడే 9 అయిందా అనుకుంటూ అత్తయ్యకి ఏమీ ఇవ్వలేదు. నిద్ర పట్టేసింది. నొచ్చుకున్నట్లుగా అంది గదిలోంచి బయటకు వస్తూ. బ్రెడ్డు పాలు ఇచ్చాను, నువ్వు వెళ్ళి భోజనం చేయి అనేసి వెళ్ళిపోయాడు. ఇంత నిద్ర పట్టేసిందేమిటి? అత్తయ్య ఒంట్లో బాగుండకుండా పడుకుంటే తినడానికి ఏమీ ఇవ్వకుండా. ఎందుకో సిగ్గుగా అనిపించింది. కళావతి గదిలోకి వచ్చింది. కళావతి దిళ్ళ కానుకొని కూర్చుంది. భాను మంచం దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతన్ని చూసి ఆగి వెనక్కి వచ్చేయబోయింది. మనో నీరసంగా కళావతి పిలిచింది. మనోరమ ఆగిపోయింది. ఇలా రా, పడుకున్నావట, ఒంట్లో బాగుందా? ఇలా రా, నన్ను చూడని అంది. బాగానే ఉందత్తయ్యా, చదువుతుంటే నిద్ర పట్టేసింది అంతే, నన్ను చూడని అంది. మనోరమ ముఖం చూస్తే ఆవిడికి అనుమానం కలిగింది. చాలా బద్ధకంగా కనబడింది. ఎప్పుడూ చురుగ్గా నడిచే ఆ నడకలో చురుకుతనం కనపడలేదు. మనోరమ తప్పనిసరిగా వెళ్ళింది. భాను కొద్దిగా తలదించుకొని కూర్చున్నాడు.
కళావతి మనోరమ చెయ్యి పట్టుకుని చూసింది. అక్కడున్న స్టూల్ మీద కూర్చోమని నుదురు తాకి చూసింది. చాలా బద్ధకంగా కనిపిస్తున్నావు, ఒంట్లో బాగుండకపోతే ఇప్పుడే మాత్రం వేసేసుకో అంది. వేసుకుంటాను అంటే నా దగ్గర దాచావన్నమాట. కొద్దిగా తలనొప్పిగా ఉంది అంతే, నేనే వేసుకుందామనుకున్నాను. మరి వెళ్ళు, ఏకంగా భోజనం చేసి మాత్ర వేసుకొని పడుకో, ఇంకా ఈ రాత్రి చదవకు. సరే అని వచ్చేసింది. మనోరమ డైనింగ్ హాల్లోకి వచ్చింది. టేబుల్ మీద ఇద్దరికి సరిపడా అన్నం కూర మూత పెట్టి ఉంది. ప్లేట్లో కొద్దిగా అన్నం పెట్టుకొని కొద్దిగా కూర వేసుకుంది. ఓ ముద్ద నోట్లో పెట్టుకునేసరికి నాలుక చుర్రుమంది. వెంటనే నీళ్లు తాగేసింది. ఆ కారానికి నోరు తెరిచేసింది. ఏ రుచి తెలియలేదు. భోజనం అయిందనిపించి కొద్దిగా టీ పెట్టుకుని గదిలోకి వచ్చింది. భాను వంట అది వరకు బాగానే చేసేవాడు. తల్లికి అప్పుడప్పుడు సహాయం చేసేవాడు కూడా. కానీ మనోరమ వచ్చాక అతను వంటగదిలోకి తల్లి ఇంట్లో లేనప్పుడు కాఫీ కావాలంటే తప్పితే రావటం లేదు. వంట చేసి చాలా రోజులు కావడంతో తను చేసిన వంట తనే తినలేకపోయాడు. మర్నాడు పొద్దున్నే చింటూని హోటల్కి పంపి ముగ్గురికి దోశలు తెప్పించాడు. ఎందుకు, ఉప్మా చేసేదాన్నిగా? చింటూతో ఆశ్చర్యంగా అంది. రాత్రి కూర ప్రభావం, నీ పరీక్షలు అయ్యే వరకు ఇంట్లో టిఫిన్లు చేసేది లేదు అనేసి వెళ్ళిపోయాడు. మనోరమకి అర్థం కాలేదు. భాను తల్లితో అన్నాడు, మమ్మీ, నీకు కులాసాగా ఉండే వరకు హోటల్ నుండి క్యారియర్ తెప్పిస్తే బాగుంటుందనుకుంటున్నాను. నువ్వు అస్సలు తినలేవు నాన్న, లేకపోతే నువ్వు నిశ్చింతగా ఉండలేవు అన్నాడు. మర్నాడు నుంచే మనోరమకి పరీక్షలు. తన వంటి మీద తనకే నమ్మకం పోయింది. అందరికీ వంట చేసి ఇంకొకళ్ళకి ఇబ్బంది ఎందుకు అనుకున్నాడు. మనోరమకి వినబడేలా చింటూతో అన్నాడు, చింటూ, మమ్మీకి జ్వరం తగ్గే వరకు హోటల్ నుండి క్యారియర్ తెచ్చుకుందాం అంటే నువ్వు వంట చేయక్కర్లేదు అన్నట్టు స్పష్టంగా చెప్పాడు. ఏం చెయ్యాలో మనోరమకి తోచలేదు. కళావతి కూడా ఏమీ అనలేదు. అతను ఎందుకు అలా అన్నాడోనని. కానీ ఏదో ఇబ్బందిగా అనిపించింది. అయినా అదేం ఆలోచించకుండా చదువుకోసాగింది. ఆ రోజే మనోరమకి పరీక్ష. మను ఏం భయపడటం లేదుగా? మెల్లగా అడిగింది. లేదత్తయ్యా, చింటూ తీసుకెళ్తాడు. వచ్చేటప్పుడు కూడా చింటూ వస్తాడు. అసలు నేనే తీసుకెళ్దామనుకున్నాను. పర్వాలేదత్తయ్యా, నువ్వు బాధపడకు అంది. మనోరమ తయారై దేవుడి గదిలోకి వచ్చి 2 చేతులు జోడించి మౌనంగా నమస్కరించింది. అలా కళ్ళు మూసుకుని ఏదీ కోరుకోలేదు. 2 నిమిషాలు 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని నిలబడింది. తర్వాత తిన్నగా కళావతి గదిలోకి వచ్చి ఆవిడ కాళ్ళకి నమస్కరించింది. ఇదేమిటి? ఆవిడ తెల్లబోయింది. మనోరమ ఏం మాట్లాడలేదు. చిరునవ్వు నవ్వింది. ఎంత ఎదిగిపోయింది ఈ పిల్ల! ఆవిడ మనసులోనే ఆశ్చర్యపోయింది. ఇంత కలిసిపోయింది. సుమా వెళ్ళిపోతే తనుండగలదా? ఈ మధ్య ఈ భావం చాలాసార్లు కలిగింది. ఆడపిల్ల, పరాయి ఇంటి ఆడపిల్ల, తనెలా అవుతుంది? మనోరమకి ఇంకా ఒక్క పరీక్షే ఉంది. కళావతికి చాలా నీరసంగా ఉన్న వంట పనికి మనోరమని రానియటం లేదు. 2 రోజులు హోటల్ నుండి క్యారియర్ తెప్పించిన భాను అది తనకే సరిపడక రాత్రి వంట మనోరమకి వదిలేసి ఉదయం వంట తను చేయసాగాడు. ఇప్పుడు తల్లి కొంచెం లేచి తిరగటంతో స్వేచ్ఛగా వంటగదిలోకి వచ్చి తల్లికి సహాయం చేయసాగాడు. ఇంత నీరసంతో నువ్వు చేయటం ఏం బాగుందత్తయ్యా అంది. చాలా బాగుంటుంది, నిన్ను రానియను అంది ఖచ్చితంగా. ఇంకా చేసేది లేక ఊరుకుంది. భాను సినిమాకు వెళ్ళాడు. 2 ఆటకి. కళావతి, మనోరమ, చింటూ భోజనాలు చేసేశారు. చింటూ 11 వరకు కూర్చుని పడుకున్నాడు. మనోరమ అలా సోఫాలో కూర్చుని చదువుకుంటోంది. మధ్యలో 2 సార్లు వెళ్ళి నీళ్లతో కళ్ళు కడుక్కునొచ్చి చదువుకోసాగింది. అలా 12:30 దాటే వరకు చదువుతూ నిద్రలోకి జారిపోయింది. 2 ఆట సినిమా చూసి భాను వచ్చాడు. ఇంట్లో లైట్లు వెలగడం కిటికీలోంచి తెలుస్తోంది. అతని దగ్గర కీ ఉంది. గుమ్మం వరకు వచ్చి కొద్ది క్షణాలు ఆగిపోయాడు. మెల్లగా తాళం తీసుకుని లోపలికొచ్చాడు. హాల్లో ట్యూబ్లైట్ వెలుగుతోంది. ఫ్యాన్ తిరుగుతోంది. ఒళ్ళో పుస్తకం పెట్టుకుని సోఫాలో వెనక్కి వాలి కొద్దిగా నోరు తెరిచి మనోరమ నిద్రపోతోంది. 3 సంవత్సరాల నుండి ఏ ఆడపిల్ల గురించి ఆలోచించని భాను, 3 సంవత్సరాల నుండి ఆడపిల్లను చూస్తేనే అసహించుకునే భాను, ఇన్నాళ్లై మనోరమ వస్తే కన్నెత్తి చూడని భాను 2-3 నిమిషాలు అలాగే నిలబడిపోయాడు. చదువు మీదుండే ఆ శ్రద్ధకి, కృషికి అతను అబ్బురపడ్డాడు. తల్లికి జావ కాస్తూ స్టవ్ మీద కూర కలియబెడుతూ కూడా 2వ చేత్తో పుస్తకం పట్టుకుని చదవడం అతను చూశాడు. గదిలోకి వెళ్ళి దుప్పటి తీసుకొచ్చాడు కప్పుదామని. మనోరమ దగ్గరగా వెళ్ళిన భాను ఆగిపోయాడు. పట్టుకొచ్చిన దుప్పటిని వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. హాల్లో లైటు తీసేసొచ్చి గదిలో పడుకున్నాడు. అతనికి నిద్ర పట్టలేదు. అతనికి తల్లి మాటలు గుర్తొచ్చాయి. ఎంతోమంది నా మాట మీద నమ్మకం గురితో అభివృద్ధిలోకి వస్తున్నారు. మీ చలవ అంటూ పొగుడుతున్నారు.
ఇంతమందిని బాగు చేసిన దాన్ని కన్న కొడుకుని బాగు చేసుకోలేకపోయానని అతని కళ్ళ ముందు ఎన్నో దృశ్యాలు సినిమా రీళ్లల్లా మెదులుతున్నాయి. అటు ఇటు అశాంతిగా దొర్లుతున్నాడు. తన అశాంతి వెనక తల్లి ఆరాటం, తాపత్రయం గుర్తుకొస్తున్నాయి. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న మమ్మీ నిబ్బరంగా నిలబడింది. మరి తనెందుకు ఉండలేకపోతున్నాడు? మొదటిసారిగా తనని తాను ప్రశ్నించుకున్నాడు. ఏవేవో ఆలోచనలు, జవాబు లేని ప్రశ్నలు. అలా రాత్రంతా దొర్లుతూనే ఉన్నాడు. ఏ తెల్లవారుజామునో నిద్రలోకి జారిపోయాడు. ఉదయం అతను నిద్రలేచి హాల్లోకి వచ్చేసరికి మనోరమ ఆఖరి పరీక్ష రాయడానికి తయారై వెళ్ళబోతోంది. చింటూ కూడా తయారుగా ఉన్నాడు. రాత్రి ఎన్నింటికి వచ్చావు భాను? కళావతి అడిగింది. 1 గంట దాటింది. అతను ఆగాడు. మనోరమ తల తిప్పి చూడబోయి అంతలో విరమించుకుంది. రాత్రి లైట్ తీసిందెవరో ఆమెకు అర్థమైంది. ఇంకో అరగంట చదువుకొని పడుకుందామని అలాగే చదువుకుంటూ నిద్రలోకి జారిపోయింది. మనోరమ, చింటూ కళావతికి చెప్పి వెళ్ళిపోయారు. భాను మొహం కడుక్కొని వచ్చేసరికి కళావతి కాఫీ తీసుకొచ్చి కొడుక్కి ఇచ్చి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ అంది, చాలా కష్టపడింది, ఈ రోజుతో గట్టెక్కిపోతుంది అని. అతను ఏం వ్యాఖ్యానం చెయ్యలేదు. శ్రద్ధగా కాఫీ తాగసాగాడు. ఇంత బాగా కలిసిపోయింది. మను వెళ్ళిపోతే ఉండగలనా అనిపిస్తోంది. తనలో తను అనుకున్నట్లుగా అంది. ఆ మాటతో కళ్ళెత్తి తల్లికేసి చూశాడు. డిగ్రీ పాస్ అయితే కానీ ఈ ఊళ్ళోంచి వెళ్ళనని, ఆ ఊళ్ళో అడుగు పెట్టనని చెప్పింది. ఆ భగవంతుడి దయ వల్ల మంచి సంబంధం కుదిరి పెళ్ళైపోతే వాళ్ల భారం తగ్గిపోతుంది. భాను దేనికి మాట్లాడలేదు. ఇంకా కళావతి కూడా ఏమీ అనలేదు. ఇంటికొచ్చిన మనోరమ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. పరీక్షలు నీకైనా టెన్షన్ నాకు అన్నాడు చింటూ. బాగుంది, నేను పరీక్ష రాస్తుంటే నీకు టెన్షన్ ఏమిటి? నువ్వు హాయిగా పరీక్ష హాల్లో ఫ్యాన్ల కింద కూర్చుంటావు. బయట ఎండలో నువ్వెలా పరీక్ష రాస్తున్నావన్న బెంగతో చూడు ఎలా చిక్కి సగమైపోయానో. తన కేసి చూసుకుంటూ అమాయకంగా ముఖం పెట్టాడు. ఆ మాటకి, మాట్లాడే తీరుకి కళావతి, మనోరమ నవ్వారు. వాళ్ళ ముగ్గురు హాయిగా కబులు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. వాళ్లతో కలవలేని భాను గదిలోనే బందీగా ఉండిపోయాడు. పరీక్షలైపోవటంతో మనోరమకి స్వేచ్ఛ లభించినట్లయింది. ఆ ఆనందం చూస్తుంటే రెక్కలు చెగిరిపోయే పక్షిలా అనిపించింది కళావతికి. అంతలో ఏమిటిలా ఆలోచిస్తున్నాను అనుకుంది. అత్తయ్య, ఈరోజు మంచి టిఫిన్ చేస్తాను, ఏం చేయనో చెప్పు అంది. నువ్వేం చేసినా బాగానే చేస్తావు, నీకేది చేయాలనిపిస్తే అది చెయ్యి అంది నవ్వుతూ. చింటూ, నువ్వు చెప్పు, నా కోసం చాలా కష్టపడ్డావు అంది. బొబ్బట్లు చెయ్యి అన్నాడు. నీకేం మతిపోయిందా? బొబ్బట్లు చిన్న పనా, ఆదివారం చేసుకోవచ్చు అని మనోరమతో అంది. ఏదైనా తేలిగ్గా అయ్యేది చెయ్యి మనో, వెనకడుగు వేయడం పిరికితనం అవుతుంది అనేసి లోపలికి వెళ్ళిపోయింది. తను నాటిన మొక్క ఏపుగా పెరిగితే ఎంత ఆనందంగా ఉంటుందో మనోరమని చూస్తుంటే అంత సంతోషంగా అనిపించింది. తీసుకొచ్చి ధైర్యం చేసినందుకు మాట దక్కించింది అనుకుంది తృప్తిగా. మనో, నేను సాయం చేయనా అని అడిగింది. ఎవ్వరూ రావద్దు, నేనొక్కదాన్నే గంట సేపట్లో వేడి బొబ్బట్లు తీసుకొస్తాను అనేసి వెళ్ళిపోయింది. సరిగ్గా గంట సేపట్లో 3 బొబ్బట్లు, సగ్గుబియ్యం వడియాలు ప్లేట్లలో తీసుకొచ్చింది. అప్పుడక్కడ భాను కూడా ఉన్నాడు. మనోరమ వచ్చి ఇన్నాళ్లైనా అతనికి కాఫీ కూడా ఇవ్వలేదు. గబగబా వచ్చిన మనోరమ ఆగిపోయింది. కళావతికి, చింటూకి అని 2 ప్లేట్లు తీసుకొచ్చింది. తర్వాత తను తెచ్చుకోవచ్చని భానుకి గిన్నెలో మూత పెట్టేసింది. పడుకున్నాడేమోనని. దగ్గరలో టీపాయ్ కూడా లేదు. మనోరమ సందేహం గ్రహించిన కళావతి, అప్పుడే అయిపోయిందా అని ఆశ్చర్యంగా అని అంది. మనోరమ మొదట కళావతికిచ్చింది. ఆమె తర్వాత అక్కడ భాను ఉండగా చింటూకిస్తే బాగుండదని మనసులో భయంగా అనిపించిన భాను ముందుకి చేయి జాపింది. సరిగ్గా అదే సమయంలో కళావతి అంది, తీసుకో భాను అని, నువ్వు కూడా తెచ్చుకోమను అంది. చింటూ గ్లాసులతో నీళ్లు తీసుకురా అంది. మనోరమకి అక్కడ కూర్చోవడానికి మొహమాటంగా అదో రకం ఇబ్బందిగా అనిపించింది. కానీ బాగుండదు, తప్పనిసరిగా తను కూడా ఓ ప్లేట్ తీసుకొచ్చుకుంది. చాలా బాగా చేశావు సుమా, 1 గంటలో బొబ్బట్లు చేయడం నిజంగా గొప్ప విషయం మనస్ఫూర్తిగా మెచ్చుకుంది మనోరమ. నవ్వి ఊరుకుంది. భాను అక్కడ లేకపోతే దేనికి ఎంత టైం పట్టిందో వివరంగా చెప్పేది. అమ్మా, అందరం సినిమాకి వెళ్దాం అన్నాడు చింటూ. మీరు ముగ్గురు వెళ్ళిరండి అంది కళావతి. భాను వెళ్తాడన్న నమ్మకం ఆవిడికి లేదు. అందరం సరదాగా వెళ్దాం ఏమన్నా అన్నాడు భాను కేసి చూస్తూ. భాను చేతి వాచి చూసుకున్నాడు. నేనా, నాకు కుదరదు, ఇప్పటికే ఆలస్యమైపోయింది అన్నాడు లేచి నిలబడుతూ. కళావతి మనసులోనే నిట్టూర్చింది. భానుకి మనసులో వాళ్లతో కలిసి వెళ్లాలని ఉంది. తల్లి కాస్త మందలింపుగా కసిరితే కరిగిపోయేవాడే.
వాళ్ళెదురుగా కొడుకుని తక్కువ చేసి అతని మనసు బాధ పెట్టడం ఇష్టం లేని కళావతి మౌనం వహించింది. మీరిద్దరూ వెళ్ళిరండి కళావతి అంది. వెళ్దామా చింటూ అన్నాడు. ఈసారి ఎప్పుడైనా వెళ్దాం, హాయిగా క్యారమ్స్ ఆడుకుందాం అంది మనోరమ. గదిలోకి వెళ్తున్న భాను చెవిన ఈ మాట పడింది. అతను 10 నిమిషాల్లో బయటికెళ్ళిపోయాడు. మనో, అనుకున్నది సాధించావు, మరింకా నీ ప్రోగ్రాం ఏమిటి అడిగింది కళావతి. కళావతి అడిగింది మొదట అర్థం కాలేదు మనోరమకి. తర్వాత క్షణంలో సగం సేపు అదోలా ఫీల్ అయి వెంటనే తేరుకుంది. అప్పుడే సాధించేశానని అనుకోవటం లేదత్తయ్యా. అయినా అలా అంటున్నావేమిటి? నేను సాధించడం ఏమిటి? నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి ఎంత ఊపిరి పీల్చాలో, పీల్చిన ఊపిరి ఎంత మెల్లగా వదలాలో ఎలా చెప్తే అలా చేశాను. నేను సాధించినా సాధించలేకపోయినా అంతా నువ్వే, నాకేం తెలీదు. కానీ ఒక్క విషయం, రిజల్ట్స్ వచ్చే వరకు మా ఊరు వెళ్ళను అంది. ఆ మాటలకి తెల్లబోయింది. తర్వాత మనోరమ తల మీద చేయి వేసి ప్రేమగా ఉంది. నా ఉద్దేశం అది కాదు మనో. నువ్వు ఇక్కడ ఉండడం నాకు ఆనందమే, కానీ ఇబ్బంది కాదు. అయినా కష్టపడి రాత్రి పగలు చదివింది నువ్వు. నేనిచ్చింది సలహా ఒక్కటే. నీ కృషి పట్టుదల నిజంగా మెచ్చుకుంటున్నాను, సంతోషంగా అంది. మనోరమ మనసులో అనుకుంది, ఇక్కడే ఏదో ఒక చిన్న ఉద్యోగమైనా చెయ్యాలని. పాలెం వెళ్ళి అమ్మా నాన్నల దగ్గర కొద్ది రోజులుండి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని ఇక్కడికి వచ్చి ఉద్యోగ ప్రయత్నం చెయ్యాలని సంకల్పం. చింటూ క్యారం బోర్డు వేసి కాయిన్స్ సర్దుతూ పిలిచాడు. మహిళా మండలి వార్షికోత్సవం దగ్గర పడటంతో కళావతి బిజీగా ఉంది. మనోరమ తనకి చాతనైన సహాయం కళావతికి చేస్తోంది. ఆ పూట 8ంటికే కళావతి బయటికి వెళ్ళిపోతోంది. ఆమె చెప్పులు వేసుకుని గుమ్మం దాటిపోతుంటే ఎర్రగా లావుగా పొట్టిగా ఉన్నావిడ అప్పుడే ఆయాసపడుతూ మెట్లెక్కి వస్తోంది. కళావతి వెళ్ళడం చూసి, అయ్యో అప్పుడే వెళ్ళిపోతున్నారా, మధ్యాహ్నం అయితే దొరుకుతారో లేదోనని ఇప్పుడొచ్చాను ఆగిపోతూ అంది. అలా అనటంలో చాలా నిరుత్సాహం ఉంది. పర్వాలేదు రండి చిరునవ్వుతో అంది చెప్పులు విడిచేస్తూ. కులాసానా కుశల ప్రశ్నలు వేసింది. ఏం కులాసానో అంది నిట్టూరుస్తూ. మీరు అదృష్టవంతులు, ఏ బాధరా బందీ లేదు అంది కళావతి చూపించిన సోఫాలో కూర్చుంటూ. ఈ మాట కళావతిని చాలామంది అంటుంటారు. కళావతి అదృష్టాన్ని పొగుడుతారే కానీ కళావతిలా కష్టపడటానికి మాత్రం ఇష్టపడరు. ఇలాంటి మాటలు విని విని అలవాటు పడిపోయిన కళావతి చిరునవ్వు నవ్వింది. పెద్దమ్మాయి అమెరికా నుండి ఎప్పుడొస్తుంది? శ్యాము పెళ్లి కుదిరితే ఏకంగా అప్పుడే వస్తానంది. దీని పెళ్లి కుదిరేలా లేదు. ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను. ఈ పిల్లలు దేనికి వినిపించుకోరు, ఎలా వేగాలో తెలియటం లేదు. ఎంతో దిగులుగా అంది. ఏం ఇంకా చదువుతానంటోందా? ఇంకేం చదువులేండి, ఈ ఆడపిల్లల పెళ్ళిళ్ళే ఓ పెద్ద సమస్య అయిపోయింది. ఈ పెళ్ళిళ్ళు చేయటం కన్నా కడుపు మార్చుకొని చదువులు చెప్పించినప్పుడు ఇంత బాధపడలేదంటే నమ్మండి. ఈనాటి పిల్లలు ఎంత తెలివైన వారో అంత తెలివి తక్కువ వారు, పిరికివారు కూడా ఆయాసంగా అంది. ఏమిటి, ఏమంటోంది అని అడిగింది ఏమిటో తెలియక. ఈనాటి పెళ్లి కొడుకుల కోరికలు ఎలా ఉన్నాయో మీకు నేను చెప్పక్కర్లేదు, కట్నాల సంగతి చెప్పక్కర్లేదు. కట్నం ఇవ్వొద్దంటే ఎలా పెళ్ళవుతుందండి? కట్నం తీసుకున్న వాడిని పెళ్లి చేసుకోనంటోందా? కట్నం తీసుకోకూడదు. పెళ్లి చూపులకి అందరూ ఒక్కసారే రావాలి, 2 సార్లు 3 సార్లు రాకూడదు. అలా అయితే నేను చూపులకే కూర్చోను. నేను పెళ్లి చేయమని ఏడ్చానా అంటుంది. పెళ్లి చేయడం మా బాధ్యత కాదా చెప్పండి? ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని బాధపడుతుంటే ఇంకా వాళ్ళ చేత అడిగించుకుని కూడా చెయ్యాలా? ఆవిడ గొంతు భారమైపోయింది. బాధపడకండి, శ్యాము కనిపిస్తే నేను మందలిస్తాను. మీరు కూడా అందరినీ ఒక్కసారి రమ్మని చెప్పండి. మాకు మాత్రం సరదానా? ఎవరు చూపలికి వచ్చినా 100 రూపాయలు తక్కువ కాదు. కొందరైతే ఆటోలో దగ్గరుండి తీసుకెళ్లాలంటారు, అప్పుడు ఇంకో 100 రూపాయలు అవుతుంది. కానీ వాళ్ళు వినరండి. ముందు మమ్మల్ని చూసి రమ్మన్నాడు మా అబ్బాయి అంటారు. ఏమంటాం చెప్పండి? కొంతమంది అయితే మీకేమైనా అభ్యంతరమా అంటారు. ఒక సంబంధం వాళ్ళైతే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా, పిల్లలు అన్నిసార్లు కూర్చోడానికి సిగ్గుపడతారు, ఒకేసారి రాకూడదా అంటే రావడమే మానేశారు. మధ్యవర్తి దగ్గర అన్నారట, ఇప్పుడే ఇన్ని ఆంక్షలు పెడితే ఇంకా ముందు ముందు ఎన్ని ఆంక్షలు పెడతారో అని. మీరెన్నైనా చెప్పండి కళావతి గారు, ఏ విషయంలో ఆడది ఎంత ఎదిగినా ఈ పెళ్లి విషయంలో పద్ధతి మారదు. ఆవిడ తేల్చి పారేసింది. చిన్నప్పటి నుండి అన్ని బాధ్యతలే. ఏదో ఈ 2 పిల్లల పెళ్ళి అయిపోతే నిశ్చింతగా ఉండొచ్చు అనుకుంటే ఈ పిల్లలు వినటం లేదు. మీ మాటలంటే మా శ్యాముకి గురి. కాస్త నచ్చజెప్తారని ఇలా వచ్చాను. ఒక సంబంధం ఉంది, ముందు మేనత్త వాళ్ళు వస్తారట. తల్లిదండ్రులు లేరా మధ్యలో అడిగింది. వాళ్ళు BHEL దగ్గరుంటారట, ముందు వీళ్ళొచ్చి చూస్తారట.
వీళ్ళకి నచ్చితే పిల్ల ఇలా ఉందని చెప్తే వాళ్ళు వస్తారేమో, మరి మనం ఏం చేస్తాం చెప్పండి, ఆడపిల్ల వాళ్ళ చెయ్యి కిందనేగా అంది. మీరు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారా, మేనత దగ్గరికి వెళ్ళారా? అయ్యో, 2 సార్లు అంత దూరం వెళ్తేనే దీనికి ఒప్పుకున్నారు. ఫోటో జాతకం ఇచ్చి చెప్పొచ్చాం. జాతకం కుదిరిందో లేదో అడగడానికి ఇంకోసారి వెళ్ళాం. మేం వెళ్ళే వరకు ఫోన్ చేసి చెప్తామన్న వాళ్ళు చెప్పనే లేదు. మరింకేం, 2 సార్లు మీరు వెళ్ళగాలేంది పిల్లని చూడ్డానికి వాళ్ళు రాలేరా? కళావతి అలా అంటుందని ఆవిడ ఊహించలేదు. తెల్లబోయింది. చాలా నిరుత్సాహపడింది కూడా. అవుననుకోండి, కానీ ఆడపిల్ల గలవాళ్ళం, ఏమన్నా మాకే నష్టం. అందరూ అలాగే ఉన్నారు. ఈ పిల్లల పెళ్ళి మాకో సమస్య అయిపోయింది. మీ మీద దానికి చాలా గౌరవం, అందుకని. తప్పకుండా నేను చెప్తాను, దిగులు పెట్టుకోకండి, అన్నీ చక్కబడతాయి, నిశ్చింతగా ఉండండి. కానీ మీరు కూడా ఆలోచించండి, పిల్లలు ఎందుకన్నారు అని. ఇప్పుడు మీరు చెప్పింది నాకే నచ్చలేదు. అలాంటిది షాము లాంటి వాళ్ళు వింటారా? మీకు బాగుందా చెప్పండి? ఎలా బాగుంటుంది చెప్పండి? కానీ ఆయన తిరగలేకపోతున్నారు. ఆయన బాధ చూడలేకపోతున్నాను. 3 ఆడపడుచుల పెళ్ళిళ్ళు చేశాం, ఇంత బాధపడలేదు. పెద్దమ్మాయి పెళ్ళి చిన్నతనంలో చేయడం వల్ల ఈ ఇబ్బందులు తెలియలేదు. చిన్న ఉద్యోగం వాడికి ఇచ్చాం, దాని అదృష్టం బాగుండి అమెరికా వెళ్ళింది. నిజమే అనుకోండి, ఈనాటి పిల్లలు రాకెట్ స్పీడ్ కదా, ఇలాంటివి నచ్చవు. మీరేం బాధపడకండి, అంతా బాగా జరుగుతుంది, ధైర్యం చెప్తూ అంది. ఆవిడ ఇంకాసేపు కూర్చుని కళావతి ఇచ్చిన కాఫీ తాగి వెళ్ళిపోయింది. కళావతి చెప్పులు తొడుక్కుంటుంటే భాను గదిలోంచి వస్తూ అన్నాడు, నా మాట విని ఇచట ఉచితంగా సలహాలు ఇవ్వబడును అన్న బోర్డు పెట్టు మమ్మీ, అప్పుడు కనీసం ఈ తిరిగే సమస్య అయినా తప్పుతుంది అన్నాడు నవ్వుతూ. ఇంకా నేను నీకు అర్థం కావడం లేదంటే బాధగా ఉంది భాను. ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ కళావతి ఒక్క నిమిషం కూడా ఖాళీగా కూర్చోదు, వృధాగా కాలం గడపదు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. ఇంట గెలవకపోయినా రచ్చ గెలిచానని అనిపిస్తోంది. ఏదో నా మీద నమ్మకంతో ఎంతోమంది వస్తారు. ఆ భగవంతుడి దయ వల్ల వాళ్ళ నమ్మకం వమ్ము కావటం లేదు. ఏదైనా సరే శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదంటారు. వాళ్ళు చెప్పిన మాటలు చెవికెక్కవు. అదే మాట ఇంకెవరైనా చెప్తే అర్థం చేసుకుంటారు. నీ విషయంలో నాకింతవరకు అలాంటి వాళ్ళు ఎదురుపడకపోవడం నా దురదృష్టం. ఆవిడ ఇంతమందికి నీతులు చెప్తోంది, ఈవిడ సంగతి ఏమిటి అన్న ప్రశ్న అందరిలోనూ ఉందని నాకు తెలుసు. కానీ నా ముఖం మీద అనలేక చెవులు కొరుక్కుంటున్నారన్న సంగతి కూడా నాకు తెలుసు. ఏదైనా దేనికైనా టైం రావాలి. ఆ మంచి టైం కోసం విసుగు చెందకుండా ఎంత కాలమైనా ఓపిగ్గా ఎదురు చూస్తానో అనేసి వెళ్ళిపోయింది. భాను తెల్లబోయినట్టు చూస్తూ ఉండిపోయాడు. తన గురించి తల్లి మనసులో ఇంత నిరుత్సాహం ఉందని అతను అనుకోలేదు. నిజంగా మమ్మీ అంత బాధపడుతోందా? ఇంతమంది సమస్యల్ని అవలీలగా తీసి పారేసినట్టుగా చక్కదిద్దే మమ్మీ. అతను గిల్టీగా ఫీల్ అయ్యాడు. చాలాసేపు కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న అతనికి తల్లికి తనేం చేశాడో అన్న ఆత్మ పరిశీలన మొదలైంది. చాలా బాధ అనిపించింది. మనసు ప్రశాంతంగా ఉంటేనే కానీ ఒక క్రమబద్ధమైన ఆలోచనలు రావు అతనికి. ఇప్పటికీ కూడా అతనికి తెలియలేదు. మనసు కాస్త అదుపు తప్పితే అది చేసే విన్యాసాలు, వేసే కుప్పిగంతులు, అది ఆరోగ్యంగా ఉన్నప్పుడు రాకెట్లా ఆకాశంలోకి ఎలా దూసుకుపోతుందో, దానికి కాస్త నలతగా ఉంటే ఎలా దబ్బున నేల కూలుతుందో కూడా అతనికి తెలియదు. అందుకే తల్లి ఎంత హితబోధలు చేసినా చెవిన పట్టించుకోకుండా తను ప్రేమించిన హిమబిందునే వివాహం చేసుకుంటానని పట్టుబట్టి కూర్చున్నాడు. ఆ కుటుంబం మంచిది కాదని, హై క్లాస్లో పెరిగిన ఆ పిల్ల ఈ ఇంట్లో ఇమడలేదని హిమబిందును చూసి కళావతి కొడుక్కెంతో నచ్చజెప్పింది. అయినా భాను వినలేదు. వాళ్ళందరితో మనకేం సంబంధం, మనకి కావాల్సింది హిమబిందు, నేను కాదంటే తను ఆత్మహత్య చేసుకుంటుందట అని పట్టుబట్టాడు. చేసేది లేక కళావతి ఆ అమ్మాయితో మాట్లాడింది. తన ఇంటి పరిస్థితులు వివరంగా చెప్పి నచ్చజెప్పబోయింది. భాను నాకు అన్ని విషయాలు చెప్పాడంటే, నాకు డబ్బు కాదు ముఖ్యం, మంచి మనసున్న మనిషి, ఆ మనిషి భానుయే. మీకు ఇంకా సందేహాలుంటే అడగండి, భానుని తప్ప వేరెవ్వరిని పెళ్లాడను అని ఖచ్చితంగా చెప్పేసింది. మీ వాళ్ళు అంగీకరించకపోతే ఆమెనే చూస్తూ అడిగింది. చెప్పి చూస్తాను, ఎవరు కాదంటే రిజిస్టర్ మ్యారేజీ చేసుకుంటాం, దానికి అడ్డు తగిలితే నేను చచ్చిపోతాను. తల దించేసుకుంది. కళావతి హిమబిందు భుజం మీద చెయ్యేస్తూ ప్రేమగా అంది, తప్పు, అలా అనకూడదు. నాకు భాను ఎంతో, నువ్వు అంతే. మీ వాళ్ళకి నీ అభిప్రాయం చెప్పి ఏ మాట నాకు చెప్పు. మీ ఇద్దరి మనసులు అంత బాగా కలిస్తే నాకు అభ్యంతరం ఎప్పుడూ ఉండదు. చాలా థ్యాంక్స్ ఆంటీ. చటుక్కున పాదాలకి నమస్కరించింది. జరిగింది కొడుకుతో చెప్పింది. భాను సంతోషానికి అవధుల్లేవు.
నిజానికి కళావతికి ఇష్టం లేదు. ఉన్న ఒక్క కొడుకు మనసు బాధ పెట్టలేక మనసుకి సర్ది చెప్పుకుంది. ఆ కుటుంబం ఎలాంటిదైతే ఏం, ఈ ఇంటికి రాబోయే పిల్ల మనసు మంచిదై వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటే చాలు అనుకుంది. హిమబిందు ఇంట్లో దానికి ఒప్పుకోలేదు. మీరు ఒప్పుకోకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం, లేదంటే చచ్చిపోతాను అని బెదిరించింది. హిమబిందు తండ్రి కన్నా తల్లి చాలా తెలివి కలది. ఆ మాటతో బెదిరినట్లు కనబడి, అవేం మాటలు హిమ, 4 మగపిల్లల తర్వాత ఒక్క ఆడపిల్లవి, ఎంత గారాబంగా పెంచాం. ఆస్తి అన్నయ్యలతో సమానంగా నీకు ఎలాగూ వాటా ఇస్తాం, అదే మీకు బోల్డు, నీ ఇష్టమే కానీ అంది. భర్త తెల్లబోయి చూస్తుంటే కన్ను గీటింది. హిమబిందు తల్లిని మా మంచి మమ్మీ అంటూ సినిమాలోలా ఓ ముద్దు పెట్టుకుంది. కానీ ఓ షరతు అంది తల్లి. ఏమిటి మమ్మీ? ఆశ్చర్యంగా చూసింది. పూర్వం కాలం నుండి మా ఇంటి ఆచారం, ఆడపిల్లకి 21 ఏళ్ళు నిండితే కానీ వివాహం చేయకూడదు. అలా చేస్తే ఏదో ఒక కీడు జరుగుతుందని నమ్మకం ఏమిటి? ఒకసారి మంచి సంబంధం చేయి దాటిపోతుంది. ఒక్క 4 నెలలేగా అని వివాహం జరిపించారట. ఘోరం జరిగిపోయింది. అందుకని ఆ గడువు తీరడానికి నువ్వు 6 నెలలు ఆగక తప్పదు అంది. ఒక్క 6 నెలలేగా? ఓకే మమ్మీ అంది సంతోషంగా. వారం తిరగకుండా తన అక్కను చూడాలని ఉందని కూతుర్ని తనతో ఢిల్లీ తీసుకెళ్ళిపోయింది. అక్క భర్త మంచి హోదాలో ఉన్నాడు. హిమ తల్లి కూతురు తలకి ఎక్కిన పిచ్చని చెప్పింది. వాళ్ల సహాయంతో 2 వారాల్లో కూతురు అభిప్రాయం మార్చేసింది. పార్టీలకు తీసుకెళ్లి ఇంట్లో పార్టీలు అరేంజ్ చేసి తమ హోదాకి తగిన వరునితో ఎంగేజ్మెంట్ కూడా నెల లోపులోనే చేసేసి హైదరాబాద్ తీసుకొచ్చింది. హిమ తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారని తెలిసిన భాను ఆనందానికి అవధుల్లేవు. ఒక్క 6 నెలలు ఎంత అనుకున్నాడే కానీ 6 నెలల గడువు తన జీవితాన్ని తల్లక్రిందులు చేసేస్తుందని అతను కల్లో కూడా ఊహించలేదు. 10 రోజుల్లో వస్తానని ఢిల్లీ వెళ్ళిన హిమబిందు కోసం రోజులు లెక్కబెట్టుకుంటూ చూసేవాడు. పెట్టిన గడువు దాటిన క్షణం నుండి ఆమె రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూసేవాడు. హిమ రాక కోసం తానెంత ఎదురు చూసింది, ఆమెకి ఎన్ని వర్ణనాలతో చెప్పాలో ఊహించుకునేవాడు. ఈసారి ఎప్పుడూ ఇలా చెయ్యవద్దని గట్టిగా మందలించాలనుకున్నాడు. అబ్బా, హిమని వదిలి తనింకొక్కరోజు కాదు, ఒక్క క్షణం కూడా ఉండలేననుకున్నాడు. 2 వారాలు అయ్యేసరికి అతని మనసులో దిగులు చోటు చేసుకోనారంభించింది. అన్నం తినడు, నిద్ర పట్టదు. ఇది గ్రహించిన కళావతి మందలించింది. వారం అంటే వారం రోజుల్లోనే వచ్చేస్తారా? వాళ్ళు కొన్నాళ్ళు ఉండమన్నారేమో భాను అంది. ఉత్తరం రాయడానికేం? కోపంగా అన్నాడు. నీ ప్రేమని పరీక్షించడానికేమో. ఈ రోజుల్లో ఆడపిల్లలు అంతే అంది ఓదారుస్తూ. కానీ ఊళ్ళోకి వచ్చిన 5-6 రోజుల వరకు భానుకి తెలీదు హిమ వచ్చిందని. హిమబిందు వచ్చిందని తెలిసి ఆగమేఘాల మీద వెళ్ళాడు వాళ్ళింటికి. ఓ భాను, హౌ ఆర్ యూ? ఎదురొచ్చి పలకరించింది. నీ ముఖం ఎన్నాళ్ళైందో తెలుసా వెళ్ళి, ఎప్పుడొచ్చావు? కసురుకున్నట్టుగా అన్నాడు. అలా కసురుకోవడంలో ప్రేమతో పాటు చాలా చనువు కూడా ఉంది. నేను వచ్చా గుర్తు చేసుకున్నట్లుగా కనుబొమ్మలు ముడుస్తూ. 4-5 రోజులైంది. ఆంటీ బాగుందా? అప్పుడు పరీక్షగా చూశాడు. మనసు అంగీకరించకపోయినా ఆ మనిషిలో ఏదో మార్పు కనిపిస్తోంది. మమ్మీ అన్నట్లుగా తనని పరీక్షించడానికేమో అనిపించింది. అలా అనిపించాక మనసు దూదిపింజల్లా తేలిపోసాగింది. నవ్వును దాచుకున్నట్లుగా పెదాలు బిగించి కోపం నటించాడు. నీకేం శిక్ష వెయ్యాలో మర్యాదగా నువ్వే నిర్ణయం చేసుకో, వెంటనే అమలు పరుస్తాను అన్నాడు ప్యాంటు జేబుల్లో చేతులు దూర్చుకుంటూ. శిక్ష వేసేసుకునే వచ్చాను అంది. అసలు విషయం ఎప్పుడో ఒకప్పుడు చెప్పక తప్పదు. ఆ అవకాశం ఇంత వెంటనే వచ్చినందుకు సంతోషపడింది. ఏమిటో అన్నాడు కొద్దిగా ముందుకు వెనక్కి ఊగుతూ. తను కూడా తనలాగే బాధపడుంటుంది. భాను, క్షణం ఒక యుగంలా గడిపానంటే నమ్ముతావా? ఏం చెయ్యను, మమ్మీ ఇంకా ఉందామంది అంటూ ఇంకొద్ది క్షణాల్లో తన గుండెల మీద వాలిపోతుందని ఆ బంగారు క్షణాల కోసం ఎదురు చూస్తున్నాడు. కూర్చో భాను, కాఫీ తీసుకొస్తాను. ఏమిటో చెప్పాక నువ్వు విషం ఇచ్చిన అమృతంలో తాగుతాను నవ్వుతూ అన్నాడు. తనకి తెలుసు తనకి అంత దూరంలో నిలబడడానికి హిమ ఎంతో శక్తిని కూడదీసుకుంటుందని. తను చేతులు చాపగానే రివ్వున వచ్చి తన గుండెల మీద, నా మ్యారేజ్ సెటిల్ అయింది భాను, నెత్తి మీద పిడుగు పడిన వాళ్ళ చూశాడు. ఓ భాను, నువ్వా? కూర్చో కూర్చో అంటూ వచ్చిన హిమ తల్లి హిమతో, ఏమిటిది భాను, కూర్చోబెట్టే మాట్లాడుతున్నావు మందలింపుగా అంది. హిమ భూన బోంతరాళాలు అదిరిపోయినట్టుగా అరిచాడు. ఏమిటయ్యా అరవడం? ఎదురుగా పిల్ల ఉంటే ఆవిడ చిరాకు పడింది. ఆ మాటలు అతను పట్టించుకోలేదు. ఒక కంగలో వెళ్ళి హిమబిందు రెక్క పట్టుకున్నాడు. ఏమన్నావు?
ఇంకోసారి ఆ మాటను నాలుగు చీరేస్తాను పళ్ళ బిగునన్నాడు. జోగ్గా కూడా అలా ఎప్పుడు అనకు అన్నాడు. ఇదంతా తనని ఏడ్పించడానికి అన్న నమ్మకం మళ్ళా కలగడంతో మమ్మీ అంది చెయ్యి నొప్పి పుట్టడంతో తల్లి కేసి నిస్సహాయంగా చూస్తూ. ఏమిటయ్యా జబర్దస్తి, ముందు చేయొద్దులు. ఆవిడొచ్చి కూతుర్ని పక్కకు జరిపేసింది. నేనే చెప్తున్నాను, హిమ మ్యారేజు సెటిల్ అయింది. దానికంత తల్లిక్రిందులైపోతావేమిటి? స్నేహితురాలి పెళ్లి కుదిరినందుకు సంతోషించి అభినందించక ఏదో మర్యాదస్తువి అనుకున్నా నిన్నాళ్ళు అని హిమ నువ్వు లోపలికి వెళ్ళు అంది. హిమబిందు బ్రతుకు జీవుడా అనుకుని వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. భాను తల తిరిగిపోయింది. కళ్ళకి ఏమీ కనిపించడం లేదు, చెవులకి ఏదీ వినిపించడం లేదు. తనకేమవుతుందో తనకే తెలియడం లేదు. ఎలా ఆ ఇంట్లోంచి బయటకు వచ్చాడో అతనికే తెలియదు. అతనికి తెలివి వచ్చేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఒళ్ళంతా కట్లతో ఉన్నాడు. తనకేసి దిగులుగా చూస్తున్న తల్లి మంచం దగ్గరే కూర్చుంది. అతనికి కొంతసేపటి వరకు ఏమీ తెలియలేదు, ఏదీ గుర్తుకు రాలేదు. భాను, కళావతి దుఃఖాన్ని దిగమింగుకుంటూ మెల్లగా పిలిచేసరికి అతనికి ఒక్కొక్కటే గుర్తుకు రాసాగింది. అతనికి తలలో శూలంతో పొడిచినట్లు పోటు రాసాగింది. అంతా గజిబిజిగా అయిపోయింది. వెంటనే స్పృహ తప్పింది. ఆ పరిస్థితికి కళావతికి మొదటిసారి నిరుత్సాహం కలిగింది. గుండె రాయి చేసుకుంది. ఎంతో శక్తిని కూడదీసుకుంది. కొడుకుని బ్రతికించుకుంది. కానీ అతన్ని మామూలు మనిషిని చేయటానికి ఎంత ప్రయత్నించినా చేయలేకపోయింది. అతను లేచి మామూలుగా తిరగడానికి 2 నెలలు పైగా పట్టింది. కానీ మునుపటి భాను కాలేకపోయాడు. తల్లి ఎంత చెప్పినా, ఎన్ని హితబోధలు చేసినా, కసిరినా అతను తేరుకోలేకపోయాడు. అతన్ని అమితంగా బాధిస్తున్న విషయం హిమబిందుని మర్చిపోలేకపోవడమే కాకుండా తల్లి వద్దంటున్నా తను వినలేదు. తన మీద ప్రేమతో తన మనసు బాధ పెట్టలేక తల్లే వెళ్ళి మాట్లాడింది. తల్లిని కూడా హిమ ఫూల్ని చేసింది. ఎడాపెడా అవమానమే జరిగింది. అప్పటి నుండి అతనికి ఒక తల్లి తప్ప మరో ఆడదాన్ని చూస్తేనే అసహ్యం. అది చాలా తప్పు. కళావతి మందలించింది. తప్పైనా సరే, పాపమైనా సరే ఈ భూలోకంలో నువ్వు ఒక్కదానివే మంచిదానివి చిన్న పిల్లాడిలా అన్నాడు. ఏడవాలో నవ్వాలో కళావతికి అర్థం కాలేదు. ఎన్నాళ్లైనా కొడుకు మనసు మార్చలేకపోయింది. ఆ కళ్ళల్లో వెలుగు నింపలేకపోయింది. ఈ సంగతి తెలిసిన వారు తెలియని వారు కూడా తన కొడుక్కి పెళ్లి చేయదని, లక్షల్లో కట్నమాస ఉందని చెవులు కొరుక్కుంటున్నారు. మరికొందరైతే మనోరమ వచ్చిన కొత్తల్లో భాను గురించి తెలిసిన ఏ అమ్మాయి అతన్ని చేసుకోవడానికి ఇష్టపడటం లేదని, అందుకే అమాయకురాలైన ఆ పిల్లని కొడుక్కి పెళ్లి చేయాలని చూస్తోందని గుసగుసలాడుకున్నారు. మొదటి నుండి ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయటం అలవాటు చేసుకుంది కనుక ఈ విషయం ఆ ఇద్దరి చెవిన పడకుండా జాగ్రత్త పడింది. అప్పుడు అనుకుంది, నిజంగా భాను అంటే తను సంతోషంగా తన చేతుల మీదుగా ఈ శుభకార్యం జరిపించేది. ఇన్నాళ్లై ఆ పిల్ల నట్టింట తిరుగుతున్న కన్నెత్తి చూడని కొడుకు మీద ఆవిడ ఆశలు పెట్టుకోలేదు. కథ కొనసాగుతుంది.